how to write test cases for Facebook login page. ఓకేనా? ఈ ఫేస్బుక్ లాగిన్ పేజీకి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలనేది అందరూ ప్రాక్టీస్ చేశారు కదా. కొంతమంది నాకు ఫార్వర్డ్ చేశారు, నేను చెక్ చేశా. ఓకే, కరెక్టే ఉన్నాయి. నేను నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తానంటే యాక్చువల్ ఫైల్ ఫార్వర్డ్ చేస్తా. ఆ ఫైల్ ఈ ఫైల్ ని కంపేర్ చేసుకొని, ఆ ఫైల్ ఈ ఫైల్ ని కంపేర్ చేసుకొని నాకు చెప్పండి ఏ విషయం ఏంది. ఓకే ఓకే. So how to write test cases for FB login page? The same this model login page. I will give the one more page also today's class. So all of you must write test cases for this page also. ఈ రోజు అసైన్మెంట్ లో అందరూ కూడా ఈ పేజ్ కూడా టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకేనా? సో ఇందులో మీరు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లాగిన్ పేజ్కి రాయండి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, 2 కాంబినేషన్స్, వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఇన్వాలిడ్, బ్లాంక్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ బ్లాంక్, బోత్ ఆర్ బ్లాంక్. ఓన్లీ లాగిన్ పేజ్కి రాయండి. ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ పేజ్ కూడా అవసరం లేదు. ఓన్లీ పేజ్కి రాయండి. ఓకేనా? సో now in this today's session we will discuss one more point also. ఇప్పుడు ఈ పేజ్ కి మనం ఎలా టెస్ట్ కేసెస్ రాస్తామని చెప్తున్నాం చూడండి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ థింగ్ ఈజ్ రైట్ టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ రాయటమే ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు టెస్ట్ కేసెస్ కనుక కరెక్ట్ గా వ్యాలిడ్ రాయగలిగితే వీటిని ఎగ్జిక్యూట్ చేయటం అనేది వెరీ ఈజీ ప్రాసెస్. ఎగ్జిక్యూషన్ వెరీ ఈజీ. ఎందుకు? టెస్ట్ కేసెస్ లో రాసిన స్టెప్స్ ను ఫాలో అవుతూ కంపేర్ చేసి చెక్ చేసుకోవటమే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ లీవ్ ఇఫ్ ఫర్గాట్ టు రైట్ ఇన్ 1 or 2 టెస్ట్ కేసెస్, 100% you need to treat that forgotten test cases defects. మీరు ఏదైతే టెస్ట్ కేసెస్ ఫర్గెట్ చేశారో, మర్చిపోయారో, ఆ టెస్ట్ కేసెస్ 100% మనం డిఫెక్ట్స్ కిందే ట్రీట్ చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ టెస్ట్ కేసెస్ రాయలేదు అనుకోండి, అది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళదు కదా. ఇంకా టెస్ట్ కేసు రాస్తేనే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేస్తేనే పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. ఫెయిల్ వస్తేనే డిఫెక్ట్ లోకి వెళ్తుంది. డిఫెక్ట్ వెళ్తేనే డిఫెక్ట్ క్లోజ్ చేయగలుగుతుంది. అసలు మీరు ఇక్కడ టెస్ట్ కేసే రాయకపోతే, ఈ టెస్ట్ కేసు రాయటానికి కూడా మనం ఇంకొంచెం ముందు ఏం చెక్ చేసుకోవాలి? టెస్ట్ సినారియోస్ కూడా. అందుకే టెస్ట్ సినారియోస్ రాపించేది. గుర్తుపెట్టుకోండి, కొన్ని కంపెనీస్ లో టెస్ట్ సినారియోస్ అనేవి రాయించరండి. టెస్ట్ సినారియోస్ అఫీషియల్ గా ఉండవు. ఆ కంపెనీలో టెస్ట్ ఇంజనీర్స్ వాళ్ళకి నాలెడ్జ్ కోసం, టెస్ట్ కేసెస్ మిస్ ఉండటం కోసం ఓన్గా రాసుకుంటారు తప్ప అఫీషియల్ గా టాంప్లెట్స్ ఉండవు. కానీ కొన్ని కంపెనీల్లో సినారియోస్ కూడా అఫీషియల్ గా ఉంటాయి. ఎందుకంటే వీఆర్ రైటింగ్ ద టెస్ట్ కేసెస్ బేస్డ్ అపాన్ ద టెస్ట్ సినారియోస్. ఇక్కడ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఇది ఇంకొక వన్ మోర్ పార్ట్ అండి. ఇక్కడ మిస్ అవ్వకుండా ఉండటం కోసం అందుకే సినారియోస్ రాసేటప్పుడు కానీ, ఈవెన్ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు కానీ వెరీ వెరీ కేర్ఫుల్ గా రాయాలి. సో ఇందులో టెస్ట్ కేసెస్ లో వన్ టైప్ ఇలా లాగిన్ పేజెస్ వచ్చినప్పుడు, ఈ లాగిన్ పేజ్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఆల్రెడీ క్రియేట్ అయిన పేజెస్ అని. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే టెస్ట్ డేటా అనేది ఎగ్జిస్టింగ్ డేటా. అంటే మనం ఈ పేజ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాతే లాగిన్ కి వెళ్తాం. అంటే మీరు అక్కడ మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యువర్ మెయిల్ ఐడి krishna.123@gmail.com ఇచ్చానండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఈ ఈమెయిల్ ఐడి మీద ఈ లాగిన్ అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం తప్ప అసలు ఈ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ అయిన వ్యాలిడ్ అని చెక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ అయిన వ్యాలిడ్ అని చెక్ చేయట్లేదు. అంటే దీంట్లో @సింబల్ ఉందా, డొమైన్ నేమ్ ఉందా, .com ఉందా, అసలు ఇది రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని చెక్ చేయట్లేదు. మనం చెక్ చేసేది ఏంటి? ఈ ఈమెయిల్ ఐడి అనేది ఈ అకౌంట్ కి క్రియేట్ అయిందా, లాగిన్ అయిందా లేదని చెక్ చేస్తాం. ఓకేనా? పాస్వర్డ్ కూడా అంతే. ఇక్కడ మనం ఇచ్చే పాస్వర్డ్ అనేది ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, డిజిట్స్ ఉన్నాయా అని చెక్ చేయట్లేదు. ఈ ఈమెయిల్ ఐడికి ఈ పాస్వర్డ్ సూటబుల్ అవునా కదా, కరెక్ట్ పాస్వర్డ్ ఇదేనా కాదని చెక్ చేస్తాం. ఇది లాగిన్ పేజ్ లో. సో ఇంకో మోడల్ ఆఫ్ పేజ్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అండ్ టెస్ట్ కేసెస్ ఫర్ దిస్ పేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేజ్ ఇది, this page is different and this page is different, both are not same. ఈ లాగిన్ పేజ్ ఇస్ డిఫరెంట్, క్రియేట్ అకౌంట్ పేజ్ ఇస్ డిఫరెంట్. ఇది క్రియేట్ అకౌంట్ పేజ్, ఇది
లాగిన్ పేజ్. ఇక్కడ ఈ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎట్ ద సేమ్ ఆప్షన్ ఈమెయిల్ ఉంది. ఈ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ ఈజ్ డిఫరెంట్, ఈ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ డిఫరెంట్. ఇక్కడ ఈ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ లో ఏం చెక్ చేస్తాం మనం? ఈ రిజిస్టర్ అయినప్పుడు మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఇచ్చిన పాస్వర్డ్ ఈ ఈమెయిల్ ఐడి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ టెస్ట్ కేసెస్ ఏం రాస్తాం మనం? మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రాసిన వ్యాలిడ్ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా లేదా, రెండు కరెక్ట్ అయితే లాగిన్ అవుతుందా లేదా చెక్ చేయటం మన టెస్ట్ కేసు. నెక్స్ట్, ఒకవేళ మీరు రాంగ్ ఈమెయిల్ ఐడి ఇస్తే, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేయటం అనేది మీ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ దట్ బోత్ ఆర్ బ్లాంక్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్. రెండు బ్లాంక్ వదిలిపెట్టి క్లిక్ ఆన్ లాగిన్ మీద చేశారు. వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ అప్లికేషన్? అబ్జర్వ్ హియర్. చూడండి, ఇలా తిరుగుతుంది కదా, బిహేవ్ చేస్తున్నట్లండి. ఫంక్షనల్ టెస్టింగ్ ని నేను మీకు టెస్ట్ లో వచ్చింది, ఫంక్షనల్ టెస్టింగ్ ని బిహేవియరల్ టెస్టింగ్ అని కూడా కాల్ చేస్తారు. ఓకేనా? ఆ టెస్ట్ లో మీకు కొన్ని పాయింట్స్, న్యూ పాయింట్స్ వస్తాయి, వాటిని అనాలిసిస్ చేయండి, వాటిని నేర్చుకోండి. సరే, ఇవి మనకి రాలేదు కంటే అందుకే రాన్ టాపిక్ పాయింట్స్ కూడా టెస్ట్ లో వస్తాయి. మీరు ఒకవేళ ఆ టెస్ట్ రాకపోతే ఆ పాయింట్స్ మిస్ అయినట్టే. ఓకేనా? సో ఏమొచ్చింది? నో మ్యాచ్ ఫర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. నో మ్యాచ్ ఆర్ నాట్ మ్యాచ్ ఫర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఈ పేజ్ కి ఆల్రెడీ మన టెస్ట్ కేసెస్ రాయటం వచ్చింది కదా. ఇప్పుడు ఈ పేజెస్ కి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి సార్ అంటే, సేమ్ ఆ ప్రీవియస్ పేజ్ లో ఎలా రాసినా ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ టెస్ట్ కేసెస్ రాయాలి. గుర్తుపెట్టుకోవాలి, అందరు రాయాలండి దీన్ని. టెస్ట్ కేసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? యూజర్ ఇంటర్ఫేస్ టెస్ట్ కేసెస్ రాయాలి. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం రాస్తారు? ఫస్ట్ ఈ అప్లికేషన్ కూడా మనం డిఫరెంట్ బ్రౌజర్స్ లో, గూగుల్ క్రోమ్ బ్రౌజర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే 3 బ్రౌజర్స్ లో చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇదే ఈమెయిల్ ఐడి, సారీ ఇదే యూఆర్ఎల్ ఈ పేజ్ లో ఎంటర్ చేసి, గూగుల్ క్రోమ్ లో ఎంటర్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సేమ్ వన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో ట్రై చేయండి. సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఏం ఓపెన్ అవుతుంది? ఇక్కడ కూడా డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ కూడా. ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చారో ఇదే కదా, సేమ్ యూఆర్ఎల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లు ఇస్తే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజిస్ట్రేషన్ పేజ్? ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది చూడండి, సేమ్ రిజిస్ట్రేషన్ పేజ్. అవునా? అబ్జర్వ్ చేస్తున్నారా? సే ఎస్ ఆర్ నో. చూడండి, ఇది గూగుల్ పేజ్ అండి. ఇది గూగుల్ పేజ్. సేమ్ గూగుల్ పేజ్ ఇక్కడ కూడా ఓపెన్ చేయండి. సేమ్ గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. సో యూఆర్ఎల్ ఏదనుకున్నా ఇది కదా, యూఆర్ఎల్ కాపీ చేసి అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇది క్రోమ్ బ్రౌజరు, ఇది వచ్చేసి ఏ బ్రౌజర్ అండి? ఇది క్రోమ్ బ్రౌజర్, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. చూడండి, నేను ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది కదా, సార్ ఓపెన్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇదే ఇక్కడ సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? చూడండి, సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. మన ఎఫ్బిలో చెక్ చేసినప్పుడు, మన ఎఫ్బి పేజీకి చెక్ చేసినప్పుడు ఇక్కడ లింక్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అవునా? కానీ ఇక్కడ మాత్రం సేమ్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఈ డిఫరెంట్ బ్రౌజర్స్ కి టెస్ట్ కేసెస్ రాయాలి, ఈ ఆల్ బ్రౌజర్స్ కి. చూడండి, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్, ఫస్ట్ యూ షుడ్ చెక్ ఇట్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం చేయాలి? ఆల్ text boxes is available or not, all are, when we click on text box it is accepted the text or not. Okay అండి, ఏమంటారు? రిజిస్టర్ బటన్ is available or not, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, అలైన్మెంట్స్. ఓకే అండి, వాట్ వీ హ్యావ్ ఎన్ టెస్ట్
డేటా టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవడం అనేది యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటికి టెస్ట్ చేసుకోవాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ లో మీరు ఇంకొక టెస్ట్ కేసు ఏం రాయాలంటే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ కి స్టార్ యాస్ట్రిక్ సింబల్ ఉందా లేదనే టెస్ట్ కేసు కూడా రాయాలి. ఓకేనా, మ్యాండేటరీ కాలం కి యాస్ట్రిక్ సింబల్ రెడ్ కలర్ లో ఈ సింబల్ అనేది ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజర్ నేమ్ అనే కాలం కి టెస్ట్ కేసెస్ రాయాలి. యూజర్ నేమ్ అనే కాలం కి టెస్ట్ కేసెస్ రాయాలి. యూజర్ నేమ్ అనే కాలం కి టెస్ట్ కేసెస్ రాయాలి. ఈ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి యూజర్ నేమ్ కాలం కి? ఇప్పుడు ఇక్కడ ఇదే లాగిన్ పేజీకి మనం టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఈ లాగిన్ పేజీకి వ్యాలిడ్ డేటా నాకు ఎలా తెలుసు సార్? ఇప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్ ఉండాలి కదా. సో మీకు ఇక్కడ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ ఇది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అని మరి నాకెలా ఐడియా వస్తుంది సార్? నాకెలా తెలుస్తుంది అంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు దే ప్రొవైడ్ రిక్వైర్మెంట్స్. ఏ రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు? యూజర్ నేమ్ అనే కాలం కి పాజిటివ్ డేటా ఏంటి, నెగిటివ్ డేటా అంటే అనే దానికి రిక్వైర్మెంట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ రిక్వైర్మెంట్స్ చెప్తూ చూడండి. పాజిటివ్ ఏంటంటే యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్. రిక్వైర్మెంట్ ఏంటి? యాక్సెప్ట్ ఆల్ఫాబెట్, క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్. క్యాపిటల్ ఏ టు జెడ్ యాక్సెప్ట్ చేస్తుంది, స్మాల్ ఏ టు జెడ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేస్తుంటే రిమైనింగ్ అన్ని కూడా నాట్ యాక్సెప్టెడ్ అని విత్ వైట్ స్పేసెస్. ఆల్ఫాబెట్స్ తో పాటు వైట్ స్పేసెస్ ను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఈ ఇక్కడ ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఇవ్వాలి? దానికి లెంత్ ఇవ్వాలి. సో ద లెంత్ ఈజ్ 5 to 30 ఆల్ఫాబెట్స్. వాట్ ఇస్ ద లెంత్? 5 to 30. అంటే దీనికి పాజిటివ్ ఏంటి? ఆల్ఫాబెట్స్ విత్ వైట్ స్పేసెస్ యాక్సెప్ట్ చేయాలి. లెంత్ ఎంత యాక్సెప్ట్ చేయాలి? 5 to 30. 5 to 30 ఇవి పాజిటివ్. అవునా? ఇప్పుడు నెగిటివ్ చెప్పండి వీటికి. ఇవి రెండు పాజిటివ్ కదా, నెగిటివ్ చెప్పండి. డిజిట్స్, ఓన్లీ డిజిట్స్ నెగిటివ్, ఓన్లీ స్పెషల్ సింబల్స్ నెగిటివ్. ఓకేనా? నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్ ఇస్ ఆల్సో నెగిటివ్. ఎందుకు? ఓన్లీ వైట్ స్పేసెస్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ. సారీ, ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇస్తుంది కాబట్టి. ఓన్లీ డిజిట్స్ ఇచ్చినా ఇన్వాలిడ్. అంటే ఇక్కడ నేను 949321 ఇచ్చినా ఇన్వాలిడ్. ఒకవేళ ఏదైనా స్పెషల్ సింబల్స్ ఇండివిజువల్ ఇవి ఇచ్చినా ఇన్వాలిడే. కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ విత్ డిజిట్స్ ఆర్ స్పెషల్ సింబల్ ఇచ్చినా ఇన్వాలిడ్. ఓకేనా? నెక్స్ట్ బ్లాంక్ ఈజ్ ఇన్వాలిడ్. దేనికి? ఈ కాలం కి బ్లాంక్ ఈజ్ ఇన్వాలిడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెంత్ ఎంత ఇస్తున్నాం మనం? 5 to 30 ఇస్తున్నాం కదండి. అంటే less than 5 greater than 30 ఈజ్ ఇన్వాలిడ్. లెస్ దాన్ 5 అంటే 4, గ్రేటర్ దాన్ 30 అంటే 31. ఓకేనా? ఇలా వీటితోటి మనం టెస్ట్ కేసెస్ రాసి వీటికి టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. టెస్ట్ కేసెస్ రాసి ఏం చేయాలి? టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. సార్ మాకు మరి ఈ రిక్వైర్మెంట్స్ నాకెలా తెలుసు సార్ అంటే యాక్చువల్లీ మీకు వాళ్ళే రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక లోన్ అప్లికేషన్ అనుకుంటే ఈ అప్లికేషన్ లో మనకున్న కాలమ్స్ ఏంటి? కస్టమర్ నేమ్, అకౌంట్ నెంబర్, లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్, టర్మ్ ఆఫ్ లోన్, మంత్లీ రీపే. ఇప్పుడు ఈ కస్టమర్ నేమ్ అనే దానికి రిక్వైర్మెంట్స్ ఏంటండి? యాక్సెప్ట్ 2 to 64 క్యారెక్టర్స్. ఇందులో ఏమేమి ఉండాలంట? క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, స్పేసెస్. ఓన్లీ పాజిటివ్ ఇస్తారు వాడు. వాట్ అబౌట్ నెగిటివ్ ఫర్ దిస్ వన్ సార్ అంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పినో ఇవన్నీ నెగిటివ్. ఇవి టెస్ట్ కేసెస్. ఓకేనా? మరి ఈ టెస్ట్ కేసుని నార్మల్గా ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ లో రాయాలంటే ఎలా రాయాలి ఈ టెస్ట్ కేసుని? ఇప్పుడు మనం రాసేది ఈ అప్లికేషన్ కదా, ఎలా రాయాలి చూడండి. సో యాజ్ యూజువల్ గా టెస్ట్ కేస్ టెంప్లెట్ తీసుకొని టెస్ట్ స్టెప్ ఉంటది కదా, టెస్ట్ స్టెప్ లో ఏం రాయాలి? ఎంటర్ ఎన్ని ఆల్ఫాబెట్స్? ఓన్లీ ఆల్ఫాబెట్స్ కదా, 5 ఆల్ఫాబెట్స్. 5 ఆల్ఫాబెట్స్. ఎంటర్ 5 ఆల్ఫాబెట్స్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను
ఏబిసిడి 5 ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది? నెక్స్ట్ వన్కి వెళ్ళింది. నెక్స్ట్ వన్కి వెళ్ళింది. ఓకేనా? సో అంటే వాట్ ఈస్ యువర్ టెస్ట్ కేస్ ఇఫ్ యూ రైటింగ్ ఎంటర్ 5 ఆల్ఫాబెట్స్ అండ్ క్లిక్ ఆన్ ట్యాబ్ బటన్. క్లిక్ ఆన్ ట్యాబ్. కీబోర్డ్ లో ఉన్న ట్యాబ్ బటన్ మీద ప్రెస్ చేస్తే లేదా లేదా చూడండి ఇక్కడ వేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ అనేది ఎనేబుల్ కావట్లేదు కదా. సో ట్యాబ్ బటన్ రాయండి. ఎంటర్ 5 ఆల్ఫాబెట్స్ ఇన్ విచ్ కాలం? ఏ కాలంలో? యూజర్ నేమ్ కాలంలో. అండ్ క్లిక్ ఆన్ ట్యాబ్ బటన్. అండ్ క్లిక్ ఆన్ ట్యాబ్ బటన్ ఇన్ కీబోర్డ్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? ట్యాబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ షుడ్ మూవ్ టు ఫస్ట్ నేమ్ కాలం. ఎక్కడికి మూవ్ అవ్వాలి? ఫస్ట్ నేమ్ కాలం మూవ్ అవ్వాలి. మరి సార్ దీనికి టెస్ట్ స్టెప్ ఓకే, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఓకే, మరి టెస్ట్ డేటా కావాలి కదా. సో ఇక్కడ మీ టెస్ట్ కేసు ఏంటండి? ఎంటర్ 5 ఆల్ఫాబెట్స్. సో వాట్ ఆర్ ద 5 ఆల్ఫాబెట్స్? ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ ఏబిసిడిఈ. ఇక్కడ ఏబిసిడిఈ అనేది టెస్ట్ డేటా. ఇక్కడ ఏబిసిడిఈ అనేది టెస్ట్ డేటా. ఇది టెస్ట్ స్టెప్, ఇది టెస్ట్ డేటా, ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకేనా? సో టెస్ట్ కేసు 1 ఇది. టెస్ట్ కేసు 1. నెక్స్ట్ టెస్ట్ కేస్ 2. టెస్ట్ కేస్ 2 లో పాజిటివ్ ఏమి ఇచ్చిన? మనం 30 ఇచ్చినాం కదా. చూడండి ఎంటర్ 30 ఆల్ఫాబెట్స్ ఐదర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఇన్క్లూడింగ్ వైట్ స్పేస్ అండ్ క్లిక్ ఆన్ ట్యాబ్ బటన్. మరి దీని టెస్ట్ డేటా ఏంటి? ఇలా 30 ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి. చూడండి ABCDEFGH. అవసరమైతే స్పేస్, కౌంట్ స్పేస్ ఆల్సో. స్పేస్ కూడా కౌంట్ చేయండి, స్పేస్ ని కూడా కౌంట్ చేయండి. అవసరమైతే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కూడా ఎంటర్ చేసుకోండి. XYZMNOP ఇలా ఎన్ని రాయాలి? 30 రాయాలి. 30 రాసిన తర్వాత వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? సేమ్, షుడ్ మూవ్ టు ద ఫస్ట్ నేమ్ కాలం. షుడ్ మూవ్ టు ద ఫస్ట్ నేమ్ కాలం. ఓకేనా? ఇవి రెండు పాజిటివ్ టెస్ట్ కేసెస్. ఇవి రెండు దేనికండి? పాజిటివ్ టెస్ట్ కేసెస్. ఓకేనా? ఇప్పుడు రెండు పాజిటివ్ అయిపోయినాయి కదా. నౌ లెట్స్ గో విత్ ఏ నెగిటివ్ టెస్ట్ కేసెస్. మరి నెగిటివ్ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి? 5 to 30 పాజిటివ్ అన్నప్పుడు మనం నెగిటివ్ ఏమంటున్నామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్, స్పెషల్ సింబల్స్. ఇఫ్ యూ రైట్ ద డిజిట్స్ ఐదర్ 3 or 4 or 5 or 10 ఏది ఇచ్చినా ఇన్వాలిడ్. అండ్ స్పెషల్ సింబల్ ఈజ్ ఆల్సో ఎన్ని ఇచ్చినా ఇన్వాలిడ్. ఇవి రెండు నెగిటివ్ టెస్ట్ కేసెస్. నెక్స్ట్ నెగిటివ్ ఏంటి? 5 యాక్సెప్టెడ్ కదా. 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు చూడండి ABCD 4 ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ రాయండి ఎంటర్ 4 ఆల్ఫాబెట్స్, క్లిక్ ఆన్ ట్యాబ్ బటన్. సో 4 ఆల్ఫాబెట్స్ ఏంటి టెస్ట్ డేటా? ABCD. ఇక్కడ ఏం రావాలి? షుడ్ డిస్ప్లే అన్ ఎర్రర్ మెసేజ్, యూజర్ నేమ్ కాలం యాక్సెప్ట్ ఓన్లీ అప్ టు 5 to 30 ఆల్ఫాబెట్స్ ఓన్లీ అని రావాలి. నెక్స్ట్ 5 అయిపోయింది కదా. 31 కి టెస్ట్ కేసు రాయాలి. 31 లో ఇక్కడ డేటా ఏం రాయాలి? ఇక్కడ 30 రాశారు కదా, 31 రాయాలి. సేమ్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అర్థమవుతుందా ఏమన్నా? ఏ అప్లికేషన్ అండి ఇది? ఓపెన్ కార్ట్. పేజీ. రిజిస్ట్రేషన్ పేజ్ కదా. రిజిస్ట్రేషన్. సో మీరు టెస్ట్ కేస్ టెంప్లెట్ కి నేమ్ రాసేటప్పుడు కూడా ఇలా వ్యాలిడ్ నేమ్ రాసుకోవాలి. అప్లికేషన్ నేమ్, పేజ్ నేమ్, టెస్ట్ కేసెస్, మీ నేమ్, డేట్ ఏది వేసినా ఏం కాదు. చూడండి ఇక్కడ
ఏం రాస్తారు? ఓపెన్ కార్ట్. ఓకేనా? ఇక్కడ మనకి ఇమేజ్ కావాలి కదా, ఇది కదండి ఇమేజ్. మరి ఇప్పుడు ఈ ఇమేజ్ ఎలా వస్తుంది మీకు? ఎలా వస్తుంది చెప్పండి? ఎలా క్రాప్ చేయాలా? ఓకే, ఇక్కడ ఇమేజ్ రాయండి. సో సేమ్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసు చెప్తా. ఓపెన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ కీ ఇన్ కీబోర్డ్ ఆర్ గో బటన్. సో మనకు కావాల్సిన టెస్ట్ డేటా ఏంటండి? సారీ, యూఆర్ఎల్ ఏంటి? ఇది కదా. క్లియర్? సో ఏం ఓపెన్ అవ్వాలి? ఏం ఓపెన్ అవ్వాలి? ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేయాలండి. రిజిస్టర్ ఫర్ ఓపెన్ అకౌంట్. ఎక్కడ? రిజిస్టర్ ఫర్ ఓపెన్ కార్ట్ అకౌంట్ పేజ్ షుడ్ బి ఓపెన్. ఎనీ డౌట్ ఇయర్? ఏదైనా డౌట్ ఉందా? లేదు కదా. సో నెక్స్ట్ సేమ్ మీరు ఇండివిజువల్ గా 1 by 1 రాసుకుని నేను మోడల్ చెప్తున్నా మీకు, మీరు మీరు రాయాలి ఇవన్నీ కూడా. చూడండి ఎలా రాయాలి. నెక్స్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి రాలేస్తారు కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఏం రాస్తారు? యూఐ టెస్ట్ కేసెస్ రాయండి. ఇక్కడ ఉంటాయి కదండి. ఇది యూఐ వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, అలైన్మెంట్స్ అండ్ ఫాంట్ స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్. సేమ్ టెస్ట్ కేసెస్ అండి. షుడ్ నాట్ బి ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, ఎనీ ఫాంట్ స్టైల్స్. ఇదంతా ఓకే కదా. ఈ రాసిన తర్వాత యూఐ లో మీరు ఇంక ఈ పేజ్ లో రాయాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇంకో టెస్ట్ కేసు వచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్ కి మ్యాండేటరీ కాలమ్స్ ఉన్నాయి కదండి. ఈ మ్యాండేటరీ కాలమ్స్ కి ఈ యాస్ట్రిక్ సింబల్, స్టార్ సింబల్, రెడ్ కలర్ స్టార్ సింబల్ ఉందా లేదా కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఈ స్టార్ కలర్ ఉందా లేదని ఎలా చెక్ చేస్తారండి? ఎలా చెక్ చేస్తారు? వెరిఫికేషనే కదా, చూసే కదా. సో అందుకే దీన్ని ఎందులో రాయాలి? యూఐలో రాయండి. ఓకేనమ్మా. స్పెల్లింగ్ మిస్టేక్స్, అలైన్మెంట్స్ రాసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ కేసు ఏం రాయాలి? ఏం రాయాలి? మ్యాండేటరీ కాలమ్స్ కి స్టార్ సింబల్ ఉందా లేదా. సో ఇందులో మ్యాండేటరీ కాలమ్స్ ఇవేనండి. ఈ యాక్చువల్లీ ఇది మన ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కాబట్టి ఇవి మ్యాండేటరీ కాలమ్స్. ఏమున్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ. ఉన్నాయా లేవా? సో ఉన్నటికి అవి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఉన్నాయా లేవా అని టెస్ట్ కేసెస్ లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్, సో మ్యాండేటరీ కాలమ్స్ ఇది కూడా యూఎల్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ రైట్ వన్ మోర్ టెస్ట్ కేసు ఫర్ దిస్ కాలం. దీనికి ఈ పేజీకి ఇంకో టెస్ట్ కూడా రాయాలి. ఏంటంటే అది ట్యాబ్ ఆర్డర్. ట్యాబ్ ఆర్డర్ అంటారు. షుడ్ చెక్ విత్ ట్యాబ్ ఆర్డర్. ఏం రాయాలి? క్లిక్ ఆన్ ఫస్ట్ కాలం అండ్ ప్రెస్ అన్ ట్యాబ్ బటన్ ఇన్ కీబోర్డ్. చూడండి ఇప్పుడు యూజర్ నేమ్ కాలం లో ఉంది కదా. ఈ కర్సర్ ఎక్కడ ఉంది? యూజర్ నేమ్ లో ఉంది. ఐఎమ్ ప్రెస్ క్లికింగ్ ఆన్ ట్యాబ్ బటన్ ఇన్ కీబోర్డ్. చూడండి నెక్స్ట్ ఫస్ట్ నేమ్, కంటిన్యూషన్ ఏంటి? లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, పాస్వర్డ్. నెక్స్ట్ రిజిస్టర్. రిజిస్టర్కి రావట్లేదు. ఎక్కడ పోయిన తర్వాత రిజిస్టర్కి వస్తుంది? రిజిస్టర్కి వస్తుంది కదా. చూడండి యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, పాస్వర్డ్. ఓకేనా. సో ట్యాబ్ ఆర్డర్ టెస్ట్ కేసు కూడా రాయాలి మీరు. ట్యాబ్ ఆర్డర్ ఏం రాయాలి? ఏం రాయాలండి? క్లిక్ ఆన్ కర్సర్ ఇన్ యూజర్ నేమ్ కాలం ఆర్ ఫస్ట్ కాలం
and click on tab button in keyboard. Now test data. What is it, your expected result? What is your expected? Cursor should move to all fields in sequence. Okay, and cursor should move to all columns in sequence manner. ఇక్కడ నుంచి మన సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, పాస్వర్డ్. ఓకేనా? సో వన్ మోర్ కూడా చూడండి. ఇక్కడ మన కంట్రీ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కదా. కంట్రీ అనేది ఏముందండి? మీరు యాక్చువల్ గా రియల్ టైమ్ లో అయితే ఈ డ్రాప్ డౌన్ కూడా టెస్ట్ కేసెస్ రాయాలి. ఏం టెస్ట్ కేసెస్ రాయాలి? ఇందులో ఆల్ కంట్రీస్ ఉన్నాయా లేవా? ఎన్నైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని ఉన్నాయా లేవా? అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా? ఓకేనా? ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుందా లేదా? యాక్చువల్లీ ఈ డ్రాప్ కంట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు టెస్ట్ కేసులో రాయొచ్చు. సో ట్యాబ్ ఆర్డర్ వరకు యూఐలో రాయండి. ఓకేనా? సో ట్యాబ్ ఆర్డర్ వరకు యూఐలో రాసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ రాస్తారు యూజర్ నేమ్. మరి సార్ నాకు యూజర్ నేమ్ కి రిక్వైర్మెంట్స్ లేవు కదా సార్ అంటే, నేను మీకు మొన్న గ్రూప్ లో పంపించా కదా రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ దీనికి టాలీ చేసుకున్నామా. చూడండి. సో ఈ ఫస్ట్ నేమ్ అనే దాన్నేమో యూజర్ నేమ్ అనే కాలం కి రిక్వైర్మెంట్ కింద రాసుకోండి. ఈ ఫస్ట్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్ యాక్సెప్ట్ అప్ టు 15. అసలు దీనికి యాక్చువల్గా ఎంత ఉంటాయో కూడా తెలుసుకోవచ్చా సార్ అంటే, చూడండి వెళ్తా ఉందా ఇలా. లిమిట్ ఏం చూపించట్లే, వెళ్తా ఉంది కదా. అంటే కొన్నిటికి లిమిట్ ఉండదండి. సో లిమిట్ ఎలా తెలుసుకోవచ్చు సార్ ఎలాంటి పేజెస్ కంటే? ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, చూడండి మూవ్ అవుతూనే ఉంది కదా, ఎక్కడ ఆగుతుంది? ఆగట్లేదా? వన్ మోర్ చెక్ చేద్దాం చూడండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ రియల్ టైమ్ అప్లికేషన్స్ కాబట్టి. అదే మీరు టెస్ట్ చేసే అప్లికేషన్స్ అయితే మీకే ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ చూడండి, పోతుంది, మూవ్ అవుతుందా? అవ్వట్లేదు కదా. అంటే ఇప్పుడు ఎన్ని కౌంట్ చేయండి. ఎన్ని కౌంట్ చేస్తే మీకు ఇప్పుడు ఇక్కడ కౌంట్ వస్తుంది. చిత్ర 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 32 34 36 38 40 42 44 46 48 50. ఓకే అండి. ఎంత దీని ఎంత లెంత్ ఉందండి? 50 అప్ టు 50. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ ఓన్లీ ఏ ఇచ్చి ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే వెళ్తుంది కదా. ఒకవేళ ఏమి కొన్ని ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఎర్రర్. ఇప్పుడు చూడండి, ఏ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్ అని క్లిక్ చేస్తే ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది? ఇక్కడ చూడండి. ఏమి ఎంటర్ చేయకుండా వెరిఫై మొబైల్ నెంబర్ అని చెక్ చేస్తే ఎక్కడ చూపిస్తుంది? ఇక్కడ. అంటే దీనికి స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. ఓకే అండి. ఎండింగ్ వాల్యూ ఎంత? 50. ఎండింగ్ వాల్యూ ఎంత అనుకున్నా ఇక్కడ? 50 కదా. 50. సో 50 ఇచ్చి వెరిఫై మొబైల్ నెంబర్ కొడితే ఎక్కడికి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ కి వాల్యూడ్ ఏంటండి? వాల్యూడ్ ఏంటి? 50 ఆల్ఫాబెట్స్. ఈ 50లో మనకి చూడండి, ఈ 50లో మనకి నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? సో ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చా కదా, యాక్సెప్టెడ్. నెంబర్ ఇచ్చిన ఓకే, యాక్సెప్టెడ్. ఇక్కడ మనం ఏదైనా స్పెషల్ సింబల్స్ ఇచ్చి చూద్దాం. చూడండి, @ అండ్ $, యాక్సెప్టెడ్. స్పేస్ ఇచ్చి చూడండి, ఇక్కడ స్పేస్ ఇచ్చి చూడండి, యాక్సెప్టెడ్. స్పెషల్ సింబల్స్ యాక్సెప్టెడ్, డిజిట్స్
స్పేసెస్ కూడా యాక్సెప్టెడ్. ఓన్లీ ఇందులో యాక్సెప్ట్ లేని ఏంటి, అప్ టు 51 నాట్ యాక్సెప్టెడ్, బ్లాంక్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. బ్లాంక్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇందులో సింగిల్ ఒక్కటే, ఈ ఒక్కటి 1 ఇచ్చినా కూడా యాక్సెప్టెడ్, ఈ ఒక్కటి స్పెషల్ సింబల్ ఇచ్చినా కూడా యాక్సెప్టెడ్. ఓకేనా, క్లియరా? ఇది ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ అనే కాలంకి మనం ఎన్ని నెంబర్స్ తీసుకోవచ్చు అంటే చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9, ఎన్ని అయినాయండి? 10 అయినాయి కదా, యాక్సెప్టెడ్ కదా. ఇంకో 1 ఇచ్చి చూడండి, యాక్సెప్టెడ్. 2 3 4 5 6 7. ఓకే, ఒకవేళ ఈ ఇందులో ఏబిసిడి చూడండి, ABCDEFGH, వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు స్పెషల్ సింబల్స్ ఇచ్చి చూడండి, ఇందులో వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. బ్లాంక్ ఇచ్చి చూడండి, ఇన్వాలిడ్. ఒకవేళ 1 2 3 స్పేస్ 4 5 6 స్పేసెస్ ఇచ్చి చూడండి, స్పేసెస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకేనా, 0 ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇలా మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ కి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అని మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అదే ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మనకి రియల్ టైమ్ లో టెస్టింగ్ అప్లికేషన్స్ అయితే దే ఆర్ ప్రొవైడింగ్ ఏ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి ఎన్ని చేసినా పోవట్లేదు కదా, పోనప్పుడు వదిలేయండి. ఓకేనా, సో దీనికి టెస్ట్ కేసు యూజర్ నేమ్ కి చెప్తుంది, ఈ టెస్ట్ కేసెస్ దీన్ని కన్వర్ట్ చేయండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సేమ్ యాజ్ ఇట్ ఈస్, అక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదండి, అక్కడ ఫస్ట్ నేమ్ కి ఇక్కడ ఫస్ట్ నేమ్ సేమ్ టాలీ చేయండి. ఫస్ట్ నేమ్, ఇంకోటి ఏముంది, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి రాసుకోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, పాస్వర్డ్, యూజర్ నేమ్. ఇవి కదా, సో నోట్ చేసుకోండి. వీటికి నేను రిక్వైర్మెంట్స్ చెప్తాను, నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని మీరు టెస్ట్ కేసెస్ రాయండి. ఫస్ట్ నేమ్ కి యాజ్ యూజువల్ ఇక్కడ ఏదైతే ఉందో అలాగే అప్ టు 15 ఆల్ఫాబెట్స్. లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ ఏదైతే ఉందో అలానే 15 ఆల్ఫాబెట్స్. ఓకే అండి, ఈమెయిల్ కి ఇక్కడ ఎలాగైతే ఉందో సేమ్ అప్ టు 25 క్యారెక్టర్స్. ఈమెయిల్ ఫార్మేట్ ఈజ్ మస్ట్. ఓకేనా, ఇక్కడ కంట్రీ కోడ్ అనేది మనం టైప్ చేసేది కాదు కాబట్టి కంట్రీ కోడ్ లో ఉన్న ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి రాయండి. పాస్వర్డ్ సేమ్ యాజ్ పాస్వర్డ్ యాక్సెప్ట్ అప్ టు 15 క్యారెక్టర్స్. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆప్షన్ లేదు కదా. యూజర్ నేమ్, మరి యూజర్ నేమ్ అనే కాలం లేదు కదా మనకి, ఇక్కడ యూజర్ నేమ్ లేదు కదా. యూజర్ నేమ్ లో ఏమి ఇవ్వాలి మనం, నార్మల్ గా ఈమెయిల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి చూడండి, యూజర్ నేమ్ లో కూడా మీరు 15 ఆల్ఫాబెట్స్ తీసుకోండి, ఓన్లీ ఆల్ఫాబెట్స్ 15 ఆల్ఫాబెట్స్ తీసుకోండి. ఈ అప్లికేషన్ కి రిక్వైర్మెంట్స్ ఏంటి, యూజర్ నేమ్ కి ఓన్లీ 15 ఆల్ఫాబెట్స్, 1 to 15. ఫస్ట్ నేమ్ కి 1 to 15 ఆల్ఫాబెట్స్, లాస్ట్ నేమ్ కూడా 1 to 15, ఈమెయిల్ కి 25, కంట్రీది సెలెక్ట్ ద కంట్రీ, పాస్వర్డ్ ది 15 క్యారెక్టర్స్. ఓకేనా, పాస్వర్డ్ ఏంటి 15 క్యారెక్టర్స్. ఈ టెస్ట్ డేటాని యూజ్ చేసుకొని వీటికి మీరు టెస్ట్ కేసెస్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లో ఎలా రాయాలంటే ఫస్ట్ 1 by 1 రాసుకుంటే వెళ్ళాలి. దీంట్లో వ్యాలిడ్ రాస్తే ఇక్కడికి రావాలి, ఇందులో వ్యాలిడ్ రాస్తే ఇక్కడికి రావాలి, ఇందులో వ్యాలిడ్ రాస్తే ఇక్కడికి రావాలి. ఓకేనా, సో ఎలా రాయాలి సార్ దీనికి టెస్ట్ కేస్ అంటే, ఐ విల్ షో వన్ మోడల్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ ఈ అప్లికేషన్ బిహేవియర్ ఏంటే, వెన్ యూ ఎంటర్ యాన్ ఆల్ క్రెడెన్షియల్స్ ఈజ్ రైట్, మీరు అన్ని క్రెడెన్షియల్స్ రైట్ రాస్తే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వాలి. వెన్ యూ ఎంటర్ యాన్ ఆల్ వాల్యూస్ ఆర్ కరెక్ట్, దెన్ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్. రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఏం రావాలండి, రిజిస్ట్రేషన్ అవ్వాలి. చూడండి, దానికి ఒక మోడల్ టెస్ట్ కేసెస్ చూపిస్తుంది చూడండి.
ఎంటర్ టెస్ట్ కేస్ 1, ఎంటర్ వ్యాలిడ్ కస్టమర్ నేమ్. మీరు కస్టమర్ నేమ్ దగ్గర ఏం రాస్తారు? వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ ఫస్ట్ నేమ్, వ్యాలిడ్ లాస్ట్ నేమ్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ కంట్రీ అండ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ కి వ్యాలిడ్ రాయండి. ఇందులో 1 to 15 లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అని చెప్పా కదా. 1 ఈజ్ పాజిటివ్, 15 ఈజ్ పాజిటివ్, 0 కాబట్టి బ్లాంక్ ఈజ్ నెగిటివ్, 16 ఈజ్ నెగిటివ్. ఆల్ఫాబెట్స్ పాజిటివ్, డిజిట్స్ స్పెషల్ సింబల్స్ నెగిటివ్, డిజిట్స్ స్పెషల్ సింబల్స్ నెగిటివ్. చూడండి, సో అన్ని టెస్ట్ డేటా రాసుకోండి. ఫస్ట్ 1 కి రాయండి, తర్వాత 15 కి రాయండి. రెండు టెస్ట్ కేసెస్ రాయాలి. ఫస్ట్ 1 కి రాయాలి, తర్వాత 2 కి రాయాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి చూడండి, దీనికి ఏమి ఉందో చూడండి. మీకు రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చింది వీడు ఇక్కడ ఈ కాలం కి? ఇది బుక్ లో ఉంటదండి. చూడండి, 2 to 64 ఇచ్చింది కదా. ఇప్పుడు దీనికి పాజిటివ్ ఏమంటున్నావు? 2 to 64 ఈజ్ పాజిటివ్, 165 ఈజ్ నెగిటివ్. ఫస్ట్ 2 to 64 కి రాయాలి కదా. మీ రిక్వైర్మెంట్ ఎంత ఇక్కడ? 115. ఇక్కడ 2 to 64, ఇది 2, ఇది 64. సో మీరేం రాయాలి ఇక్కడ? ఫస్ట్ 1 రాయాలి, తర్వాత 15 రాయాలి. అలా రిమైనింగ్ కూడా. ఎప్పుడైతే మీరు ఈ 1 అన్ని పాజిటివ్ రాశారో మీకు ఇక్కడ ఏం రావాలి? ఏం రావాలండి? యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ప్లీజ్ గో టు లాగిన్ పేజ్ అండ్ లాగిన్ యువర్ అకౌంట్ అని రావాలి మనకి మెసేజ్. ఎక్కడ రావాలి? ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు వస్తుంది ఆ ఎర్రర్? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమని? యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ప్లీజ్ గో టు లాగిన్ పేజ్ ఫర్ లాగిన్ అని రావాలి. ఎప్పుడు? అన్ని వ్యాలిడ్ ఇచ్చినప్పుడు. ఇందులో వ్యాలిడ్ లో ఏమేమి వస్తాయని చెప్తున్నామండి? స్టార్టింగ్, ఎండింగ్. స్టార్టింగ్ ఎండ్. కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన, కరెక్ట్ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, కరెక్ట్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, కరెక్ట్ సెలెక్ట్ కంట్రీ చేసుకోవాలి, కరెక్ట్ పాస్వర్డ్. అంటే వీటన్నిటిని ఏమంటారంటే వ్యాలిడ్ అంటారు. వ్యాలిడ్. సో ఈ వ్యాలిడ్ లో మనకి ఎన్ని ఉన్నాయి? ఒకటి స్టార్టింగ్ వాల్యూస్ ఉన్నాయి. స్టార్ట్ ఈజ్ వ్యాలిడ్ టెస్ట్ కేస్ 1, ఎండ్ ఈజ్ వ్యాలిడ్ టెస్ట్ కేస్ 2. ఈ స్టార్ట్ ఎండింగ్ రెండు ఇస్తే మీకు ఎక్స్పెక్టెడ్ ఏం రావాలి? యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని రావాలి. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని రావాలి. ఓకే అండి, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇన్వాలిడ్కి వెళ్ళాలి. ఇన్వాలిడ్కి ఎలా వెళ్ళాలి? ఇన్వాలిడ్కి ఎలా వెళ్ళాలి? ఇన్వాలిడ్ లో రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలండి? ఇన్వాలిడ్ లో రాసేటప్పుడు ఫస్ట్ 1 కి ఇన్వాలిడ్ రాయాలి. ఫస్ట్ 1 కి ఇన్వాలిడ్ రాసి రిమైనింగ్ బ్లాంక్ రాయండి. చూడండి, ఇది కదా. ఇది ఇన్వాలిడ్ ఏం రాయాలి? 1 to 15 వ్యాలిడ్ అనుకున్నాం కదా. 1 to 15 ఆల్ఫాబెట్స్ వ్యాలిడ్ అనుకున్నాం. ఇన్వాలిడ్ అంటే బ్లాంక్. అసలు ఫస్ట్ బ్లాంక్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఎర్రర్ మెసేజ్ వస్తుందా? రావట్లేదు. నెక్స్ట్ 16 ఇచ్చి ఇన్వాలిడ్. మీరు ఇక్కడ దీంట్లో రాయొద్దు, ఇది రియల్ రిక్వైర్మెంట్స్ కాదు కదా. మీరు టెస్ట్ కేసెస్ రాయటానికి చెప్తుంది. నేను 16 రాయండి. 16 లో బ్లాంక్ ఇచ్చి రాయండి. 16 లో ఆల్ఫాబెట్స్ ఇచ్చి రాయండి. 16 లో ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ ఏం రాయాలి? నెగిటివ్ లో డిజిట్స్ ఇచ్చి రాయండి. డిజిట్స్ తర్వాత స్పెషల్ సింబల్స్ ఇచ్చి రాయండి. అంటే ఎన్ని వస్తాయి? పాజిటివ్ లో స్టార్టింగ్ 1 టెస్ట్ కేసు, ఎండింగ్ 1, 2. నెక్స్ట్ బ్లాంక్ 3 థర్డ్ టెస్ట్ కేసు, 16 ఆల్ఫాబెట్స్ 4th టెస్ట్ కేసు, డిజిట్స్ 5th టెస్ట్ కేసు, స్పెషల్ సింబల్స్ 6th టెస్ట్ కేసు. ఇలా 6 టెస్ట్ కేసెస్ వస్తాయి దీనికి. వ్యాలిడ్ 2, ఇన్వాలిడ్ 4. నెక్స్ట్ దీనికి కూడా సేమ్. ఇప్పుడు మీరు దీన్ని వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెక్ చేయాలంటే ఈ కాలం యాజ్ యూజువల్ గా వ్యాలిడ్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు వ్యాలిడ్ ఎంటర్ చేస్తేనే ఇక్కడికి రావాలి కాబట్టి. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి, ఇది అయిపోయిన తర్వాత దీనికి, ఇది అయిపోయిన తర్వాత దీనికి, ఇలా అన్ని కాలమ్స్ కి రాయాలి. ఇలా మీరు ఈ రిజిస్ట్రేషన్ పేజ్ కి అమెజాన్ రిజిస్ట్రేషన్ పేజ్ కదా, వీటన్నిటికీ టెస్ట్ కేసెస్ రాయాలి. నార్మల్ గా ఇప్పుడు రాయండి మీరు. వీటికి రాయటానికి మళ్ళీ మనకి టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ఉంటాయండి. డైరెక్ట్ గా రాయటం పాసిబుల్ కాదు. టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్,
ఫస్ట్ ఇప్పుడు మనం రాసేది ఎలాంటి టెస్ట్ కేసు డిజైన్ టెక్నిక్స్ లేకుండా రాస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ కేసు డిజైన్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని రాయాలి. ఓకేనా? సో అందరూ ట్రై చేయండి, ఈ టాప్లెట్ లో ట్రై చేయండి. ఇట్లా మీకు ఏం వస్తుందో ఏం డౌట్స్ వస్తాయో చూసి వాటిని క్లారిఫై చేయించి నెక్స్ట్కి వెళ్ళాలి. క్లియర్?